శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి పరిపాలన గురించి చెప్తూ ఉన్నారండి. పృథు చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. అందులోని ఆ చెప్పే భాగవతంలో పృథు చక్రవర్తి పరిపాలన గురించి చెప్తున్నారు. మాస్టారు అందులోని అంతరార్థాలు చెప్తూ ఉన్నారు, వివరణ చెబుతూ ఉన్నారు. తన ప్రకృతులను రంజింపచేయు గుణముల చేత దృఢమైన వ్రతము కలవాడగును. దృఢమైన వ్రతం కలిగిన వాడవుతాడటండి పృథు చక్రవర్తి. అంటే అర్థం ఏంటండి? మాస్టర్ చెప్తున్నారు, ప్రకృతులనగా పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, స్వభావము అనబడు 8 ప్రకృతులు. రాజునకు ప్రకృతులనగా సప్తాంగములు. రాజునకు ప్రకృతులు ఏంటి? 7 అంగాలు ఉంటాయిట. ఏంటండి అవి? యజమాని, మంత్రులు, మిత్రులు, కోశాగారము, రాష్ట్రము, కోట, సైన్యము. కనుక పృథు చక్రవర్తి ప్రకృతి శక్తులనే తన రాజ్య సప్తాంగములుగా చేసి పరిపాలించును. ఈ ప్రకృతి శక్తులున్నాయే పంచభూతాలు 5, సూర్యుడు, చంద్రుడు మొత్తం కలిపి స్వభావము మొత్తం కలిపి 8 ప్రకృతులు. అయితే పృథు చక్రవర్తి ఏం చేశాడు? ప్రకృతి శక్తులనే తన రాజ్య సప్తాంగములుగా చేసి పరిపాలిస్తూ ఉన్నట్ట. అతడు సత్యసంధుడు. సత్యసంధుడు అంటే కిరణములచే సత్యలోక ప్రజ్ఞను జీవులకు అనుసంధానము చేయును. సత్యలోక ప్రజ్ఞ ఆ కిరణాల ద్వారా వస్తుంది. అది జీవులకు అనుసంధానం చేస్తాడు. అట్లాగే వేద మార్గమును అనుసరించి పరిపాలించును. సర్వజీవులకు శరణమై ఉండును. పెద్దలను సేవించును. చూడండి, అంతటి చక్రవర్తి పెద్దల్ని సేవిస్తాటండి. సర్వజీవులకు శరణమై ఉండును. దీనికి మాస్టర్ చెప్తున్నారు, బ్రహ్మ, మనువు, ధ్రువుడు మొదలగు వారికి మార్గమున నడుచును. ఇతడు మానప్రదుడు. పెద్దలను సేవించును, సర్వజీవులకు శరణమై వేద మార్గాన్ని అనుసరించి పరిపాలించును అన్నారు కదండి. అంటే అదిగో బ్రహ్మగారు, ఆ తర్వాత మనువు గారు, ధ్రువుడు మొదలైన వాళ్ళ మార్గంలో నడుస్తాడని అర్థం. ఇతడు మానప్రదుడు అంటే అండి అనగా అభిమానము కలిగించువాడు, లేక దేశకాలముల కొలతలను ఇచ్చి వానిని అనుసరించి తమ దినచర్యలు ఏర్పరచుకొనున్నట్లు చేయువాడు. దినచర్యలు ఏర్పరచుకోవటం అంటే భూమి, దానిపై భౌతిక దేహములు, ఈ ప్రారంభ కథ కదండి ఇది. అందువల్ల ఏమంటున్నారు? దినచర్యలు ఏర్పరచుకొనున్నట్లు చేయువాడు. దీనుల యందు దయ కలవాడు, పరస్త్రీలను తల్లులుగా భావించువాడు. అంటే అండి దీనుల యందు పరస్త్రీలను తల్లులుగా భావించువాడు అంటే ఏకపత్ని వ్రతుడు మరియు స్త్రీ గర్భములలో సుతుల రూపమున జీవులుగా పుట్టు అంతర్యామి. అదండి అర్థం. స్త్రీ గర్భములో పిల్లల రూపంలో జీవులుగా పుట్టేటువంటి భగవంతుడు. పృథు చక్రవర్తి అంటే శ్రీ మహావిష్ణువు అవతారమే కదా. తన భార్యను అర్ధశరీరముగా ప్రేమించువాడు. అంటే తనకును తన వెలుగైన ప్రకృతికిని విడదీయరాని సంబంధము కలవాడు. అదండి అర్థం. తన భార్యను అర్ధశరీరంగా ప్రేమిస్తాడంటే తనకు తన వెలుగైన ప్రకృతికి దీన్ని విడదీయరాని సంబంధం కలిగినటువంటి వాడు. ప్రజలను తండ్రిగా పరిపాలించును, దేహధారులకు ఆత్మగా భాషించును. అదండి. బ్రహ్మ విద్యయందు ఇష్టులైన నిష్టగల వారికి సేవకుడై ఉండును. అందరి శరీరముల యందు ఉండును. ఆప్తులకు స్నేహితులకు ఆనందము కలిగించును. ఆప్తులుగా స్నేహితులుగా ఒకరినొకరు తెలుసుకొని తమవారి యందు సంతోషము చెందు లక్షణమును ఇచ్చును అంటున్నారు. ఆప్తులకు స్నేహితులకు ఆనందము కలిగించునంటే అర్థం ఏంటంటే ఆప్తులుగా స్నేహితులుగా ఒకరినొకరు తెలుసుకొని తమవారి యందు సంతోషము చెందేటువంటి లక్షణాన్ని ఇస్తాడు. సంసారమున బద్ధులను చేయు కర్మలంటని వారి యందు చక్కని సంబంధము కలిగి సన్నిహితుడగును. దుర్మార్గమున వర్తించు వారికి మృత్యువును కలిగించుటలో యముడనదగినవాడు. తన్ను ఆశ్రయించుకొని ఉన్న వారికి
తన్ను ఆశ్రయించుకొని ఉన్న వారి కొరకు ఆవేశపడువాడు. ప్రకృతి పురుషుల సంయోగమే తన అంతర్యామిగా కలవాడు. భగవంతుడే తానై దిగి వచ్చిన వాడుగా ఇతడు ప్రవర్తించును. చూడండి, ఒక్క మాటలో తేల్చారు. భగవంతుడే తానై దిగి వచ్చిన వాడుగా ఇతడు ప్రవర్తిస్తూ ఉన్నట్ట పృథు చక్రవర్తి. ఇతడు 3 వేదములకు అధిపతి అయి జన్మించెను. అంటే అండి, ప్రాణము అనబడు సామవేదము, వాక్కు అనబడు ఋగ్వేదము, నిత్య జీవితము మలుచుకొను మనస్సు యజుర్వేదముగా దిగి వచ్చినవాడు. సామవేదము అంటే ప్రాణమండి, ఋగ్వేదం అంటే వాక్కు, యజుర్వేదం అంటే నిత్య జీవితమును మలచుకొను మనస్సు అంటున్నారు సింపుల్గా. అలాగా ఈ మూడిటిగా దిగి వచ్చినవాడు. దేహములనబడు గృహములలో ఉండును. అట్టి పరమాత్మయే బ్రహ్మకళలతో రూపములుగా దిగివచ్చెను కనుక ఇతని యందు జీవుల పరస్పర భేదభావము నిరర్ధకమగునని పెద్దలు గ్రహింపగలరు. జీవుల పరస్పర భేదభావములు నిరర్ధకమగును. భేదభావాలు ఉండవు భగవంతుడిలో. ఈ జీవుల భేదభావాలు ఉండవుగా. అక్కడ అందరం ఒకటేగా. ఒకరికన్నా ఒకరు వేరుగా ఉన్నట్లు భావించుట అవిద్య వలన కలుగును. ఇతడు అవిద్యకు అతీతుడైన అంతర్యామి. ఉదయ పర్వతము మొదలుకొని భూమిని అంతటిని ఒకే వీరుడై రక్షించును. ఇతడు ఒకనాడు విజయయాత్రా మహోత్సవముతో సన్నాహము కలిగి మణులు తాపిన రథమునెక్కి చాపము ధరించి సూర్యుడుగా తిరుగుచూ ప్రజలకు శత్రువులు అనబడు చీకటులను దూరము చేయుచూ వెలుగును. భూచక్రము మొత్తము తానొక్కడే ప్రదక్షిణము చేయును. ఆ సమయమున సకల దిక్పాలకులతో కూడిన రాజులు కానుకలిచ్చి ఇతడు చక్రపాణి వంటి ఆది విభుడని స్తుతింతురు అంటున్నారండి. దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇందు చేయబడినది అహోరాత్రమయ స్వరూపుడగు కాలపురుషుని వర్ణనము. అహోరాత్రమయ స్వరూపుడైనటువంటి కాలపురుషుని వర్ణనం చేస్తూ ఉన్నారండి. ఎందుకని? మణులు తాపిన బంగారు రథం ఎక్కుతాడు, చాపం ధరిస్తాడు, సూర్యుడిగా తిరుగుతూ ఉంటాడు, ప్రజలకు శత్రువులు అనబడి చీకట్లను దూరం చేస్తూ ఉంటాడు, భూచక్రం మొత్తం తానొక్కడే ప్రదక్షిణం చేస్తాడు. ఇక ఇవన్నీ చెప్పారు కదండి. ఏంటి ఈ వర్ణన? పృథు చక్రవర్తి ఇవన్నీ చేస్తాడు అంటే ఏంటి? అహోరాత్రమయ స్వరూపుడగు కాలపురుషుని వర్ణనము. అతడే పృథు చక్రవర్తి అని చమత్కరింపబడినది. ఆ కాలస్వరూపుడే పృథు చక్రవర్తి అని వర్ణింపబడింది, చమత్కరింపబడింది అంటున్నారు మాస్టారు. ఇతడు ఒకనాడు భూప్రదక్షిణము చేయును అనగా దినమునకొకమారు చేయునని చమత్కృతి. ఒకనాడు భూప్రదక్షిణం చేస్తాడయ్యా మొత్తం అంటే ఆ పర్టికులర్ డే అని కాదండి, దినమునకొక రాజు ప్రతిరోజు భూప్రదక్షిణం చేస్తాడు. మరి సూర్యుడు చేస్తాడు కదండి. మణులు తాపిన రథముగా భూమిలో చేయబడిన దేహములను కల్పించుకొనునని అర్థము. చాపమనగా సూర్యాదులు గమనము చేయుచున్నట్లు కనిపించు మండల మార్గము. యాక్సిస్ అంటారు కదండి, వాళ్ళు తిరిగేటువంటి యాక్సిస్. చాపం అంటే అది. సూర్యాదులు, సూర్యుడు మొదలగు గ్రహాలు గమనము చేయుచున్నట్లు కనిపించు మండల మార్గము. మరియు దేహములలో వెన్నెముక. దేహానికి వచ్చేసరికి అదే వెన్నెముక అవుతుంది. ఇంకా చెప్తున్నారండి, ఇతడు భూచక్రమును ధేనువుగా చేసి సకల పదార్థముల సమూహమును పాలుగా పితుకును. అవన్నీ వీళ్ళందరూ ఈ వందిమాగదులు, బ్రాహ్మణులు ఆయన గురించి, ఆయన మంచి లక్షణాల గురించి చెబుతూ ఉన్నారండి. ఆయన పరిపాలన ఎట్లా చేస్తాడనేటువంటిది ఇవన్నీ చెబుతూ ఉన్నారు. ఏంటట ఆయన ఏం చేస్తాడు? ధేనువుగా చేసి, భూచక్రమును ధేనువుగా చేసి సకల పదార్థాల సమూహమును పాలుగా పితుకుతాట. భూమిని ఆవుగా చేసి ఆ ఆవు నుండి సకల పదార్థాలను పాలుగా పితుకుతాడంటున్నారండి. తెలిసిన పెద్దలందరూ వీనిని సన్మానింతురు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, ధేను అంటే ఏంటండి? ధేను అనగా ధరించి పోషించున్నది, అదండి ధేను అంటే అర్థం. చక్రమును ధేనువుగా పిండుట అనగా భూమి చుట్టూను గ్రహములను ఏర్పరిచి
అనేక విధములైన సంవత్సరముల కొలతలను స్థిరపరచుట. అదండి, ఇవన్నీ సృష్టి ప్రారంభము, భూమి ఏర్పడట ప్రారంభము, తత్సంబంధమైన విషయాలనే అనేక మాటలు చెప్పుకున్నాం మనం. కనుక చక్రమును ధేనువుగా పిండటం అంటే భూమి చుట్టూ కూడా గ్రహాలను ఏర్పరిచి అనేక విధములైన సంవత్సరముల కొలతలను స్థిరపరచుట. ఇదిగో ఈ పరిభ్రమణము సూర్యుని చుట్టూ తిరగటానికి ఇంతకాలం పడుతుంది, ఫలానా గ్రహము ఈ యాక్సిస్లో తిరగటానికి ఇంతకాలం పడుతుంది, కొలతల లెక్కలు సంవత్సరాలు ఉన్నాయి కదండి. అనేక విధములైన సంవత్సరముల కొలతలను స్థిరపరచుట. దానితో భూమి యందు అనేక విధములైన ద్రవ్యములు ఉత్పత్తి అగును. మనకు కావలసిన ద్రవ్యములు ఇదిగో ఈ మూమెంట్ వల్ల, ఈ భూ పరిభ్రమణము వల్ల మిగతా గ్రహాలు కూడా వాటి వాటి యాక్సిస్లో నియమితమైనటువంటి కక్ష్యల్లో నియమితమైనటువంటి సమయాల్లో తిరగటం వల్ల భూమి యందు అనేక విధములైన ద్రవ్యములు ఉత్పత్తి అగును. దేవేంద్రుని వలె ఇతడు ఎల్లప్పుడూ గోత్రములను భేదనము చేయుచు ప్రసిద్ధికెక్కును. ఇంద్రుడిలాగా గోత్రములను భేదనం చేస్తూ ప్రసిద్ధికెక్కుతాటండి. అజగవము అనబడు తన వింటి అల్లెత్రాడుతో విరోధి రాజులను తల్లడిల్లజేసి సహింపరాని సింహ విక్రమమున సంచరించును. ఓమ్మో, మహాపరాక్రమంతో సంచరిస్తాట. అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు. గోత్రములనగా పర్వతములు. ఇంద్రుడు పిడుగుల రూపమున తన వజ్రముతో పర్వతములను భేదించును. మరియు గోత్రములనగా వంశములు. గోత్రములనగా రెండు అర్థాలు ఉన్నాయి, పర్వతములున్నాయి, వంశములు అనే అర్థం ఉంది. ఇంద్రుడు తన పిడుగు పడుతుంది కదండి, వాన పిడుగు అంటంగా. ఇంద్రుడు పిడుగుల రూపమున తన వజ్రముతో పర్వతములను భేదించును. మరియు గోత్రములనగా వంశములు. పృథు చక్రవర్తి శత్రువుల వంశములను భేదిల్లజేయును. గోత్రములను భేదనం చేస్తాడంటే శత్రువుల వంశాలను భేదిల్లజేస్తాడు. గోత్రమనగా కిరణములను రక్షించున్నది లేక సూర్యచంద్రాదుల మార్గమగు సంవత్సర చక్రము. చూడండి, గోత్రంకి ఎన్ని మీనింగ్స్ చెప్పారు. సూర్యచంద్రాదుల మార్గమగు సంవత్సర చక్రము అంటున్నారు. సూర్యుడు ఉత్తర దక్షిణముల సంచారమున భూమధ్యరేఖను ఖండించును. ఇట్నుంచి అటు వెళ్ళే టైంలో భూమధ్యరేఖను ఖండిస్తాడు సూర్యుడు. మేషమాసమున దక్షిణము నుండి ఉత్తరమునకు, తులామాసమున ఉత్తరము నుండి దక్షిణమునకు సూర్యుడు భూమధ్యరేఖను ఖండించును. ఇందలి విశేషములు షష్ఠస్కందమున జ్యోతిర్విషయము సందర్భమున వివరింపబడును. సూర్యుడిట్లు భూమధ్యరేఖను గోత్రముగా భేదించుట వలన మేషము, వృషభము మొదలగు రాసులు ఏర్పడును. ఈ భూమధ్యరేఖను గోత్రముగా భేదించటం వలన ఇదిగో మేషము, వృషభము, మిథునము, కర్కాటకము ఇలా రాసులు ఏర్పడుతున్నాయి. ఆ మార్గమునే అజగవము అనబడు ధనస్సుగా వర్ణించెను. అజము అనగా మేషము, గవము అనగా ఎద్దు లేక వృషభము. వింటికి అల్లెత్రాడు తగిలించుట అనగా సంవత్సరమును 2 సగములుగా చేసి భూమధ్యరేఖను కొలబద్దగా ఏర్పరచుట అని అర్థము. ఇదంతా జ్యోతిష్శాస్త్ర సంబంధమైనటువంటి విషయం అండి. ఖగోళ శాస్త్రము, జ్యోతిష్శాస్త్రము, అట్లాగే మన జాగ్రఫీ, భూగోళ శాస్త్రము, ఇవన్నీ కలగలిపి మనకు అందిస్తూ ఉన్నారు మాస్టారు. అన్ని సమన్వయం చేసి అందిస్తూ ఉన్నారు. సకల జీవులచే స్తుతింపబడి కీర్తిమంతుడై 100 అశ్వమేధములు చేయును. వాళ్ళు అంటున్నారు, బ్రాహ్మణులు వాళ్ళు, అయ్యా 100 అశ్వమేధాలు చేస్తాడు ఇతను అంటున్నారు. ఇదంతా పృథు చక్రవర్తి పరిపాలన చేపట్టిన తర్వాత ప్రారంభంలో వీళ్ళందరూ చెప్పేటువంటి విషయాలండి. పవిత్రమైన సరస్వతీ నదీ తీరమునకు సమీపమున 100 అశ్వమేధములను చేయు సందర్భమున 100వ యజ్ఞమందు దేవేంద్రుడు యజ్ఞాశ్వమును దొంగిలించును. అయ్యా చేస్తాడు 100 అశ్వమేధాలు. ఆ 100వ యజ్ఞం ఉందే, ఆ సమయంలో ఈ దేవేంద్రుడు, ఇంద్రుడు వచ్చి యజ్ఞాశ్వాన్ని దొంగలిస్తాడు. అంటే అర్థమేంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు. జీవి భూమిపై పంచభూతమైన నానావిధ పరిణామములు చెంది
అనేక రూపములతో జన్మలెత్తి తుదకు దుర్లభమైన నరజన్మమెత్తును. అందతడు చేయు సాధనలలో 100 మార్లు పవిత్రత చెంది 100 సార్లు పవిత్రత చెందుతాడు. ఈ జీవి ఈ ఎవల్యూషన్లో, ఈ సాధనలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. చివరికి నరజన్మ ఎత్తుతాడు. అందులో 100 మార్లు పవిత్రత చెంది బ్రహ్మీకరణము అనబడు స్థితి చెంది దివ్యత్వమునకు అడుగుబెట్టుట 99వ యజ్ఞముగా చెప్పబడును. ఆ దివ్యత్వంలోకి అడుగు పెడతాడే ఈ జీవి, అది 99వ యజ్ఞంగా చెప్పబడింది. ఇక మోక్షస్థితి అనబడు భగవత్ సాయుధ్యము 100వ యజ్ఞము. ఆ చిట్ట చివరిది 100వ యజ్ఞం ఉందే, అది మోక్షస్థితి అయ్యా, జీవుడికి మోక్షస్థితి. భగవత్ సాయుధ్యము 100వ యజ్ఞము. దానికి ముందు మనోలయము అనబడు తన్మయీకరణము కలిగి 100వ యజ్ఞమునకు విఘ్నము కలుగును. సమాధి స్థితిలో తన్మయత్వము కలిగినచో సాధకుని సాధన నిలిచిపోవును. మరి అక్కడ తన్మయత్వం కలిగినా కూడా సాధకుని సాధన నిలిచిపోతుంది. మనోలయము అనబడు తన్మయీకరణము దానివల్ల నిలిచిపోతుందండి. అట్లు కాక సర్వాంతర్యామి అయిన నారాయణుని తత్వమున ఐక్యమై సర్వాత్మగా సర్వేశ్వరుని సాన్నిధ్యము చెంది నిత్యముగా నిలిచి ఉండుట సర్వోత్తమమైన స్థితి. ఆ భగవంతుల్లో ఐక్యమవ్వాలి, సర్వాత్మగా ఆ భగవంతుడి సాన్నిధ్యాన్ని చెందాలి, నిత్యంగా నిలిచి ఉండాలి, పర్మనెంట్గా ఆయనతో తాదాత్మ్యము. కనుక అదయ్యా సర్వోత్తమమైన స్థితి. దానికి ముందు కలుగు తన్మయీకరణ స్థితినే ఇంద్రుడు అశ్వమును హరించుటగా వర్ణింతురు. దానికి ముందు మనకు ఒక ఇబ్బంది, బ్రేక్ లాంటిది వస్తుందే, అదేనయ్యా ఇంద్రుడు అశ్వాన్ని హరించడం, దొంగతనం చేయటం అంటే అదే. అప్పుడు ఇంద్రునితో పోరాడి ఎదుర్కొనిన వారు కలరు, వారే భగీరథుడు. ఆ టైంలో ఇంద్రుడితో పోరాడిన వాళ్ళు ఉన్నారండి. వాళ్లే భగీరథుడు, రఘువు, పృథు చక్రవర్తి మున్నగువారు. వారికి 100వ యజ్ఞమున సూటిగా అశ్వము లభింపకున్నను ఇంద్రుడు వారితో సఖ్యము చేసి 100వ యజ్ఞ ఫలమును ప్రసాదించును. దానితో యజ్ఞపతి ఇంద్రుడగుట మాని ఉపేంద్రుడగు నారాయణుడు అగును. ఒకనాడు పృథు చక్రవర్తి తన నివాసమునకు సమీపమున మహనీయుడగు సనత్కుమారుని చూచును. అతడు బ్రహ్మతనయుడు అని ఎరిగి భక్తితో పూజించి విజ్ఞానమును పొందును. బ్రహ్మగారి కుమారుడు కదండి, బ్రహ్మమానసపుత్రులు సనత్కుమార సనత్సుజాతులు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి 4 కూడా బ్రహ్మమానసపుత్రులు. అందులో సనత్కుమారుణ్ణి చూచాట, భక్తితో పూజించాటండి. ఈ చక్రవర్తి పరిపాలించు భూగోళముపై బ్రహ్మవేత్తలు సనత్కుమారుని వలన దివ్యమైన జ్ఞానమును పొందుదురు. భూగోళంపై, ఈ చక్రవర్తి పరిపాలించేటువంటి భూగోళంపై బ్రహ్మవేత్తలు చక్కగా దివ్యమైన జ్ఞానాన్ని పొందుతారు సనత్కుమారుని వలన. ఈ చక్రవర్తి కీర్తి పరాక్రమములను భూప్రజలు కథలుగా చెప్పుకొందురు. ఇతడు దిగ్విజయ యాత్రలు చేయుచు ప్రజలు పాడుకొనుచున్న తన జయగీతములను వినుచు భూమిపై తిరుగును. అఖిల దిక్కులను గెలిచి వర్తించును. అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు. నరులతో మహనీయులుగా కీర్తినార్జించి సత్కార్యములాచరించి పొగడ్తను పొందువారు ఇందరిలో ఈ చక్రవర్తి అంతర్యామిగా ఉండును. అంటే ఈ మానవుల్లో మహనీయులుగా కీర్తినార్జించి మంచి పనులు చేసి పొగడ్తలను పొందేవాళ్ళు ఉంటారే, అట్లాంటి వాళ్ళందరిలో కూడా ఈ చక్రవర్తి అంతర్యామిగా ఉంటాట. అదటండి అర్థం. అలా మంచి పనులు చేసేటువంటి వాళ్ళందరిలో అంతర్యామిగా ఉంటాట. కనుక వారి పరస్పర జయకీర్తనములన్నీ వీనికే చెందును. సనత్కుమారుడు తన అంశము భూమిపైకి పంపును. అట్లంశగా దిగివచ్చి బ్రహ్మ విద్యకు కావలసిన శాస్త్ర విజ్ఞానమును భూమిపై మహనీయులకు ఉపదేశించును. అతడు శుక్రుని గ్రహగోళ మార్గము వెంబడి మన సౌర కుటుంబంలోనికి ప్రవేశించి మన భూమిపైకి తేజోమూర్తిగా దిగివచ్చునని దివ్యజ్ఞాన స్థాపకులైన పరమగురువులు
హెలీనా బ్లావెట్స్కీ అనబడు రష్యన్ సిద్ధురాలి మూలమున మన శతాబ్దిలో లోకమునకు తెలియచేసిరి. అతడు అంటే ఆ సనత్కుమారుడండి. సనత్కుమారుడు తన అంశాన్ని భూమిపైకి పంపుతాడు. అట్లా అంశగా దిగి వచ్చిన బ్రహ్మ విద్యకు కావలసిన శాస్త్ర విజ్ఞానమును భూమిపై మహనీయులకు ఉపదేశిస్తాడండి. బ్రహ్మ విద్యను భూమిపై మహనీయులకు ఉపదేశిస్తాడు. అయితే ఇతట్టండి శుక్రుని గ్రహగోళ మార్గము వెంబడి, శుక్రుడు గ్రహం తిరిగేటువంటి మార్గం ఉంది కదా, యాక్సిస్, ఆ మార్గం వెంబడి మన సౌర కుటుంబంలోనికి ప్రవేశించి, మన సోలార్ ఫ్యామిలీ మన సౌర కుటుంబంలోనికి ప్రవేశించి మన భూమిపైకి తేజోమూర్తిగా దిగి వస్తాటండి అని ఎవరు చెప్పారు? దివ్యజ్ఞాన స్థాపకులైన పరమగురువులు హెలీనా బ్లావెట్స్కీ అనబడు రష్యన్ సిద్ధురాలి మూలమున మన శతాబ్దిలో లోకమునకు తెలియచేసిరి. ఆవిడ మూలమున మన శతాబ్దిలో లోకానికి తెలియజేయటం జరిగింది. కలియుగమున మైత్రేయుడు మోక్ష విద్యకును, సనత్కుమారుడు బ్రహ్మ విద్యా విజ్ఞానమునకును కారకులని దివ్యజ్ఞాన సంప్రదాయము చెప్పుచున్నది. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. కలియుగంలో మోక్ష విద్యకు కారకులెవరు? మైత్రేయుడు. బ్రహ్మ విద్యా విజ్ఞానమునకు కారకుడెవరు? సనత్కుమారుడు అని ఎవరు చెప్తున్నారు? దివ్యజ్ఞాన సంప్రదాయము చెప్పుచున్నది. దీనిని గూర్చిన సకల వివరములు హెలీనా బ్లావెట్స్కీ రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ అను గ్రంథమునందును, ఏలిస్ ఏ బెయిలీ రచించిన 24 సంపుటముల బ్రహ్మజ్ఞాన సర్వస్వమగు ది 7 రేస్ అను గ్రంథమునందును కనుగొనవచ్చును. ఈ విషయము ఎక్కడుందయ్యా, దీని వివరాలు ఏమిటి అని అంటే కనుక, ఈ విషయం అటండి సీక్రెట్ డాక్ట్రిన్, బ్లావెట్స్కీ మాత, మేడం బ్లావెట్స్కీ అంటున్నాం, హెలీనా బ్లావెట్స్కీ, ఆవిడ రచించినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్, తెలుగులో గుప్త విద్య అనే గ్రంథంలో ఉన్నాయిట. అట్లాగే ఏలిస్ ఏ బెయిలీ రచించిన 24 సంపుటముల బ్రహ్మజ్ఞాన సర్వస్వమైనటువంటి ది 7 రేస్ అను గ్రంథము, ఆ గ్రంథంలో కూడా కనుక్కోవచ్చు అంటున్నారు. ఈ 7 రేస్ అనే గ్రంథం అటండి బ్రహ్మజ్ఞాన సర్వస్వము అంటున్నారు మాస్టారు. రచించినది ఏలిస్ ఏ బెయిలీ. సరే, భాగవతంలోకి వద్దాం. విరోధులైన దుష్టశక్తులకు మనస్సున ముల్లువలే గుచ్చుకొని ఈ పృథు చక్రవర్తి దేవదానవులచే కీర్తింపబడిన మహావైభవము కలవాడై భూచక్రమునకు రాజై వెలుగొందును అని స్తోత్రములు చేయుచున్న వందిమాగధులను సూతజనులను పూజించి పృథు చక్రవర్తి బ్రాహ్మణులను, భృత్యులను, అమాత్యులను, పురోహితులను, పురజనులను, గ్రామముల వారిని, తనకు తైలము రాచువారిని, తాంబూలములిచ్చువారిని, సమస్త పరివార జరమును తగిన సత్కారములతో పూజించెను. ఈ విషయం ఎప్పుడు జరుగుతోంది? ఇవన్నీ వందిమాగధులు స్తోత్రం చేస్తూ ఉన్నారు. అయ్యా, నీ పరిపాలన ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇంత చక్కగా నువ్వు పరిపాలిస్తావు అని ఈ వందిమాగధులు చెప్తూ ఉన్నారు. అందులో ఉన్న అంతరార్థాన్ని మాస్టర్ వరుసగా వివరించుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇదిగో ఇట్లా ఉంటుంది నీ పరిపాలన అంటే దాని అర్థం ఏంటి కనుక వీళ్ళు ఈ వందిమాగధులు స్తోత్రం చేయటం అయిందండి. అయితే వాళ్ళందరినీ కూడా చక్కగా సత్కరించి పంపించాడు పృథు చక్రవర్తి అని మైత్రేయుడు చెప్పగా విదురుడు ఇట్లనెను. ఈ కథను మైత్రేయుడు విదురునకు చెప్తూ ఉన్నాడండి. అందువల్ల ఈ పృథు చక్రవర్తి కథలో ఒక ఘట్టానికి చేరుకున్నాం. ఇంకా పృథు చక్రవర్తి కథ ఉన్నదండి, చాలా పెద్ద కథ ఇది. ఒక ఘట్టానికి చేరుకున్నాం. అయితే మాస్టారు ఈ ఘట్టంతో ఈ 9వ వాల్యూమ్ పూర్తి చేశారండి. శ్రీమద్భాగవతమును దీనికి మాస్టారు రహస్య ప్రకాశం ఇచ్చారు. అంటే లోపల ఉన్న రహస్యాన్ని ప్రకాశితం చేశారు. అది 16 వాల్యూమ్స్లో ఉంటుందండి. అందులో 9 వాల్యూమ్స్ వరకు మనము ఈరోజు పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున మనము 10వ వాల్యూమ్లోనికి ప్రవేశిస్తాము.
అంటే చతుర్థ స్కందంలోనే ఉన్నామండి. చతుర్థ స్కందంలో ద్వితీయ భాగం అండి ఈ 9వ వాల్యూమ్. అట్లాగే చతుర్థ స్కందంలో తృతీయ భాగంలోకి వెళ్తాం మనము, అంటే 10వ వాల్యూమ్లోకి వెళ్తాము. రేపటి రోజున మనము 10వ వాల్యూమ్లోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.